దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనమును మనం చూసినట్లయితే, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత పడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అంటే ప్రసంగి ఈ రీతిగా చెప్పుచున్నాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, అన్నపానములు తినడం కన్నా తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది లేదు. అంటే తన సొంత కష్టార్జితము, తన సొంత ప్రయాసము ద్వారా మీరు సంపాదించినది మీరు పుచ్చుకున్నప్పుడు, లేదంటే మీరు అనుభవించినప్పుడు ఇది ఎలా ఉంటుందంట, ఇక్కడ రాయబడి ఉంది, నరునికి మేలుకరమైనది అని చెప్పి రాయబడి ఉన్నది. దానికన్నా మేలుకరమైనది ఏది లేదని. అంటే మనుషులకు మనకెప్పుడు తృప్తి వస్తుందంటే, అంటే రాత్రి పగలు మనం కష్టపడినప్పుడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒకవైపు మేము సేవను చేస్తూ ఉన్నాం, ఇంకా మాకు బిజినెస్ కూడా ఉంది. ఇప్పుడు నాకైతే బిజినెస్ లేదు, అయ్యగారికి, జడ్సన్ అయ్యగారికే ఉంది. కానీ ఆయనకి ఎలా ఉంటుందంటే, ఆఫీస్ నుండి వస్తారండి, కొన్నిసార్లు లేటుగా వస్తారు, 10, 11 అట్లా వస్తారు. వచ్చి ఇంకా ఏదైనా టిఫిన్ ఏదైనా తీసుకొని ఇంకా పడుకున్న ఒక 2 నిమిషాలు కూడా ఉండదు, అంత ఈజీగా నిద్రపోతారు. నాకు ఆయనను చూస్తే అసూయగా ఉంటుంది. మీరు ఎంత రాగానే పడుకొని వెంటనే నిద్రపోతారు అని అంటాను నేను. అయితే ఆయన అంటారు, నేను పగలంతా నేను పని చేస్తూ ఉన్నాను. అంటే నేను నా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాను, ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నాకు ఎట్లనో టైర్డ్ అయిపోతుంది, పడుకోగానే నాకు నిద్ర వచ్చేస్తుందని. నాకు చాలా ఆలస్యం, ఎందుకంటే నాకు పెద్దగా పని ఏముండదు ఇంట్లో. పని చేయడానికి కూడా పని మనుషులు ఉన్నారు. అలాగైతే ఏమవుతుందంటే అంత ఈజీగా నిద్ర పట్టదు. ఇంకా హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా ఉందండి. సో నాకు హెల్త్ ఇష్యూస్తో పాటు ఇంకా ఇవన్నిటిని బట్టి నిద్రపోవడం చాలా కష్టం అవుతుంది. నాకు నిద్ర పట్టడానికి రోజు నైట్ 1 గంట అయిపోతుంది. 1 గంట వరకు మేలుకోగా ఉండి, అలా వేచి ఉండి, ఇంకా ఎలాగో ఇంకా నిద్రపోతాను. ఇంకా లేవడం కూడా చాలా కష్టం అయిపోతుంది. సరే, ఎనీవే, ఓకే. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కష్టపడి పని చేస్తున్న వారు, లేదంటే ప్రయాసపడి పని చేస్తున్న వారికి త్వరగా ఏమవుతుంది, నిద్ర వస్తుంది. ఇక్కడ రాయబడింది అదే ఉన్నది. ఏమని ఉంది, అన్నపానములు పొచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదంట. ఇంకా ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అంటే ఇది కూడా ఎలా కలుగుతుందంట, దేవుని వలనే కలుగుతుందంట. మనుషుల వలన కలగటం లేదు, దేవుని వలన కలుగుతుంది. మనము కూడా మనకు దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఉద్యోగము కావచ్చు, పని కావచ్చు, ఇంకా ఏ కష్టార్జితము కావచ్చు, ఏదైనా కూడా దానిలో మనం ఆనందించి మనం సుఖపడుట కంటే వేరేది మనకు లేదు. ఇక్కడ రాయబడి ఉంది, అదే నరునికి మేలుకరమైనది లేదు అని చెప్పి రాయబడి ఉంది. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటాను. అంటే ఇది కూడా దేవుని వలన కలుగుతుంది అని తెలుసుకున్నాడంట ప్రసంగి. ఆ రీతిగానే మన జీవితంలో కూడా తప్పకుండా దేవుడు మన జీవితంలో మనకు సుఖకరమైన జీవితము, సుఖకరమైన నిద్ర, సుఖమైన కుటుంబ జీవితము మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని నమ్మి వచ్చిన బిడ్డలు ప్రభువా, వారి యొక్క కష్టార్జితము బట్టి ప్రభువా, వారు ఇంతవరకు వచ్చి ఉన్నారు తండ్రి. ఇంకా వారు ఆ రీతిగా సుఖపడాలని, నరునికి మేలుకరమై అది ఉండాలని ప్రభువా మేము కోరుకుంటున్నాం తండ్రి. ఇదియును
ఇంకా దేవుని వలన కలుగునని మేము తెలుసుకొని ఉన్నామని చెప్పి వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా తండ్రి, ఇవన్నీ కూడా ప్రభువా నీ వలనే మాకు కలుగుతుందని, మేము మేలు పొందుచున్నామని, మేము తండ్రి సుఖముగా మేము జీవిస్తూ ఉన్నామని ప్రభువ మేము నమ్ముచున్నాం తండ్రి. మా జీవితమును మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువ. ఈ నెల అంతా కూడా ప్రభువ తండ్రి మీరే తోడుగా ఉండి నీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.